రైతు సోదరులకు వందనాలు. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో దేశంపై ఎల్నినో పడగ అనే ఒక వార్త వచ్చింది. ఎల్నినో బలంగా విస్తరిస్తోంది. పూర్తిగా ఆగస్టు వరకు ఎండాకాలం కొనసాగుతుందని అందులో సారాంశం ఇచ్చారు. మామూలుగా మార్చిలోనే మొదలైంది ఈసారి ఎండాకాలం. తర్వాత ఏప్రిల్, మే ఆఖరుకు పూర్తి అయి మే ఆఖరు కానీ జూన్ మొదట్లో కానీ ఋతుపవనాలు మన దేశంలోకి అరేబియా సముద్రం వైపు నుంచి నైరుతి వైపు నుంచి కేరళలో మొదట ప్రవేశించి మిగతా భాగాలన్నిటికీ విస్తరించాల్సి ఉంది. కానీ ఎల్నినో కారణంగా ఆ ఋతుపవనాలు అనేటివి ఆలస్యం కావచ్చు, ఇంకా రాకపోవచ్చు, ఒక్కోసారి ఆగస్టు కూడా దాటిపోవచ్చు. ఈ ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పుడు నిజానికి ఋతుపవన వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. సముద్ర ఉపరితలం వైపు నుంచి ఏర్పడే మేఘాలు భారతదేశంలోకి ప్రవేశిస్తే నైరుతి ఋతుపవనాల సైకిల్ మొదలైనట్టు. అది మళ్ళీ ఉత్తర భారతదేశం దాకా వెళ్ళి తిరిగి ఆ వలయం, మేఘాల వలయం తిరుగుముఖం పడితే అది సెప్టెంబర్ ఆఖరు వారానికి ఋతుపవనాల తిరోగమనం అంటారు దాన్ని. మళ్ళీ అక్టోబర్ తరువాత మొదటి వారం, ఒక్కోసారి రెండో వారం కూడా లేట్ అవుతుంది. ఈ ఋతుపవనాలు సంహరించిన తర్వాత 2 వారాలకి ఈశాన్య ఋతుపవనాలు అనేటివి ఈశాన్య వైపు నుంచి బంగాళాఖాతం అంటే తమిళనాడుకు తూర్పు తీరం నుంచి మొదలవుతాయి. అయితే ఈ 2 ఋతుపవనాలు సముద్రంలో ఏర్పడిన ఎల్నినో లాంటి అస్తవ్యస్త పరిస్థితుల వలన ఈసారికి ఏ సమయానికి వస్తాయో చెప్పలేం. అది ఒక ఆపద అయితే, మరొకటి ఏంటంటే ఎండాకాలం ఎల్నినో కారణంగా 5 నెలలు ఉండడం. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై. కాబట్టి జూలై ఆఖరు వరకు ఎండాకాలం కొనసాగుతుంది. అసలే రాయలసీమ లాంటి ప్రాంతంలో పెరిగిన ఎండలతో చెరువుల్లో నీళ్ళు, చిన్న చిన్న డ్యాముల్లో, కాలువల్లో నీళ్ళు ఉన్న చోట అయితే, ఇది వరకు ఆల్రెడీ భూగర్భ జలాలు పెరిగి ఉన్న చోట అయితే ఈ 4 నెలలు ఒకవేళ ఆవిరైపోయినప్పటికీ తట్టుకోగలరు, భూగర్భంలో ఉంటాయి కాబట్టి. ఈ గత సంవత్సరం చెరువులు నిండకుండా ఉన్న వాళ్ళు, కాలువలకు దూరంగా ఉండి కేవలం బోర్ల మీద ఆధారపడిన వాళ్ళు, బావుల మీద ఆధారపడిన వాళ్ళు, చెరువుల మీద ఆధారపడిన వాళ్ళు, అంద్రీనీవా లాంటి జలాలు కానీ, లేదా అటు తుంగభద్ర కెనాల్ ఒకవైపు ఉంది హెచ్ఎల్సి, అవి కొన్ని మండలాలకు పరిమితమైతే అంద్రీనీవా అనేది ఓపెన్ అయిన తర్వాత కొన్ని ఎక్కువ మండలాలు కవర్ అవుతోంది ఇటీవల. ఈ 2 కూడా ప్రధాన కాలంలో ఇప్పుడు వాడుతున్నాయి. ఇంకో వారం రోజుల్లో ముగిసిపోతాయి అవి. అయితే ముఖ్యంగా భయపడాల్సింది, దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సింది ఎవరు అంటే, ఎవరికైతే కాలువ నీళ్ళు లేవో, ఎవరి చెరువుల్లో అయితే నీళ్ళు లేవో, ఎవరికైతే సమీపంలో డ్యాములు కానీ ఇతరత్ర నీటి నిల్వ సౌకర్యం లేదో వాళ్ళకి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా హార్టికల్చర్ అనేటువంటి దీర్ఘకాలికమైనటువంటి చీనీ చెట్లు, మామిడి చెట్లు లాంటివి పెట్టుకున్న వాళ్ళు ఇతరత్ర పంటల జోలికి వెళ్ళకూడదు. దానికి తోడు మీ చుట్టుపక్కల వాళ్ళు, మీరు వెళ్ళకపోయినా మీ చుట్టుపక్కల వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఆల్రెడీ ఎప్పుడూ చెనిక్కాయ వేయడం, ఇంకోటి వేయడం, పంట వేయడం, అది ఎండాకాలమా ఇంకోట గతంలో పండినాయి కదా అనే దృక్పథంతో ఉంటుంది. వచ్చేటువంటి దారుణ ఎల్నినో పరిస్థితులను అంచనా వేయలేరు వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు దెబ్బతినడమే కాక దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే సీజన్లో అత్యధికంగా 4.5 నెలల పాటు, 5 నెలల పాటు ఎండాకాలం ఉండబోతోంది. కాబట్టి అది ఒక్కటే కాక ఋతుపవనాలు మందగించిన స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఆగస్టు ఆఖరు వారానికి వరకు ఎల్నినో తీవ్ర పరిస్థితులే ఉంటాయి. ఆ తర్వాత తొలగిపోయినా
సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఋతుపవనాలు ఉపసంహరణ సమయం వచ్చే వరకు మళ్ళీ వర్షాలను బట్టి ఆఖరిలో వచ్చే తుఫాలను బట్టి పంట పెట్టుకోవాలి. కానీ ఎటువంటి పంట పెట్టినా ఇప్పుడు వాళ్ళు నష్టపోతారు. తద్వారా దీర్ఘకాలిక పంటలు ఉన్నవాళ్ళు, చెట్లు ఉన్నవాళ్ళు వీళ్ళంతా తీవ్రంగా నష్టపోతారు. అయితే చాలా చోట్ల హంద్రీనీవా లాంటి కాలువలు ఉన్నా ఉపకాలువలు లేక చెరువులు కుదరలేదు. అనేక చోట్ల ఎక్కడెక్కడ మెయిన్ కాలువ పోతుందో ఆ బెల్ట్లో ఉన్నటువంటి చోట్ల చాలా చోట్ల చెరువులు వదిలారు. ఒక్క దురదృష్టం ఏమిటంటే ఒక్క సత్యసాయి తాలూకా సత్యసాయి నియోజకవర్గ పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4-5 మండలాలు తప్ప పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా బొక్కపట్నం చెరువుకైతే వదిలారు. ఎందుకంటే కాలువ చెరువులోనే పోతుంది, అది అందువల్ల వదిలారు. మిగిలిన చోట్ల ఎక్కడా వదలలేదు. మిగిలిన చోట్లేమో ఎక్కడో కృష్ణగిరి జిల్లా ఆనుకొని ఉన్నటువంటి కుప్పం అవతల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ చెరువు నీళ్లు చేరినాయి. ఇప్పటికీ పోతూనే ఉన్నాయి హంద్రీనీవా డ్యాముల్లోంచి. అయితే మిగిలిన రాయలసీమలో అనేక చోట్ల ఈ ఫెసిలిటీ లేని చోట్ల, ఈ ఉపకాలువల ద్వారా చెరువులు కిడవని చోట్ల అప్పుడే దారుణమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు రాబోయే కాలంలో ఏప్రిల్ మే నెలల్లో తాగునీటికి కూడా కటకట ఏర్పడబోతోంది. ఇది ఒక దుస్థితి. దీనిని బట్టి రైతులు అంచనా వేసుకోవాలి. దీనిని బట్టి వారి పంటలు ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడో వస్తాయి అని కలలు కంటున్నటువంటి హంద్రీనీవా జలాలు మీరు పోరాడితే తప్ప, తీవ్రంగా యుద్ధస్థాయిలో యుద్ధమిస్తే తప్ప అవేం వచ్చేటట్లేం కనపడలే. దాని గురించి ఏ ప్రస్తావన ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో మన శాసనసభ్యురాలు కానీ లేదా ఇతర రాజకీయ నాయకులు కానీ, సత్యసాయి జిల్లాలో ఉండే ఇతర నియోజకవర్గాల నాయకులు కానీ ఎవరు దాని గురించి ప్రస్తావించలే. కాబట్టి హంద్రీనీవా రెండవ దశలో చెరువులకు నీళ్లు వదలాల్సిన కాలువలు ఉపకాలువలు తొందరగా పూర్తి చేయిస్తే ఇటువంటి దారుణ ఎల్నినో లాంటి పరిస్థితులు ఒకవేళ వచ్చినప్పుడు కనీసం తాగునీటికి కానీ లేదా బోర్ల కింద బావుల కింద వేసిన పంటలకు కానీ కొంతవరకు రక్షణ ఉంటుంది. వర్షాధారం పంటలు వేయకపోయినా కనీసం నీటిపారుదల మీద నమ్మకంతో వేసినటువంటి పంటలైనా పండించుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలనేది, ఈ ఎల్నినో పరిస్థితులు ముగిసే వరకు జాగ్రత్తగా ఉండాలి. వారి ప్రాంతాల్లో నీటి ఎద్దడిని అక్కడి స్థానిక అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలగాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవో ఒకటి చేయాలి అని చెప్పి. అందరికీ వందనాలు.